అసెంబ్లీలోనే అనుకున్నాం ఈసారి పార్లమెంట్ మీటింగ్లలో కూడా లొలి పంచాయతీ జోరుగా నడుస్తున్నది. ఓ దిక్కు పువ్వు పార్టీ వాళ్ళు వాళ్ళ దోస్తులు, ఇంకో దిక్కు షెయి పార్టీ వాళ్ళు వాళ్ళ దోస్తులు, రెండు దిక్కుల నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గమంటుంది. అన్నిటికీ మించి సెంటర్ హోం మంత్రి అమిత్ షా సారు అంబేద్కర్ సార్ పేరెల్ల తీసిండు. ఎట్లా పడితే అట్లా మాట్లాడిండని షెయి పార్టీ వాళ్ళు లడాయి గట్టిగా చేసిర్రు. అగ చూడు దెబ్బలు కూడా తగిలినాయి కొంతమందికి. ఎన్నడు లేని పార్లమెంటు కాడ పొరక లొల్లి నడిచింది. అగ చూడర్రి షెయి పార్టీ ఎంపీలు వాళ్ళ దోస్తులు అంతా కలిసి పార్లమెంటు ముంగట పంచాది మోపు చేసిండ్రు. రాజ్యసభలో హోం మంత్రి అమిత్ షా సారు మాట్లాడుకుంటా అంబేద్కర్ సారును చిన్నతనం చేసిండని షెయి పార్టీ వాళ్ళు మస్తు గరం అయినరు. మాపు చేయమని అడగాలి అని కిరికిరి పెట్టిండ్రు. ఇంకో దిక్కు అసలు షెయి పార్టీ వాళ్ళే అంబేద్కర్ సారుకు అవమానం చేసిండ్రని పువ్వు పార్టీ వాళ్ళు కూడా లాడాయి పెట్టుకున్నారు. రెండు దిక్కుల నడమ కొట్లాట నడిచింది. పార్లమెంటు దర్వాజా కాడ షెయి పార్టీ వాళ్ళు లొల్లి ఎత్తా అంటే గదే టైంలో కొంతమంది పువ్వు పార్టీ ఎంపీలు లోపలికి పోవాలి జరుగుండ్రే అన్నారట. లొల్లి అయితే అంటే మీరు లోపలికి పోవుడేందని వెనకకు నూకినరాట కొంతమంది. ఇద్దరు ఎంపీలు కింద పడి వాళ్లకు తల పనులు వలిగినాయి. దావకానకి వేసుకుపోయినరు. దర్వాజా కాడ ధర్నాలు ఏంటికి చేస్తాండ్రు జరుగుండ్రే అని అంటే రాహుల్ గాంధీ నూకేసిండు. ఆయన నూకేసుడుతోనే దెబ్బలు తగిలినాయి అన్నట్టు చెప్తున్నారు పువ్వు పార్టీ ఎంపీలు. అసలు పార్లమెంటు కాడ షెయి పార్టీ వాళ్ళ దౌర్జన్యం ఏంటిది అన్నట్టు గరమైనరు ఇంకింత మంది ఎంపీలు. భౌతిక దాడి జరిగింది. సారంగి అనేటి ఒక మాజీ కేంద్ర మంత్రి, ఒక ఆదివాసీ, వారికి ఇక్కడ తలకి 5 కుట్లు పడినాయి. అయితే కూడా కేసు పెట్టొద్దా? కొడితే కూడా కేసు పెట్టొద్దా? ఇదేం న్యాయం అన్న? తప్పకుండా ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్. వాళ్ళు వచ్చిందే మా మీద దాడి చేయడానికి వచ్చినట్టు. ఇది వెరీ అన్ఫార్చునేట్ అన్న. పార్లమెంటరీ సాంప్రదాయాల్ని తిలోదకం చేయడం అనేది బాధాకరమైనటువంటి. ఇగిదిట్లుంటే ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళే మామూలను బెదిరించిండ్రు, నూకేసిండ్రు అంటారు షెయి పార్టీ వాళ్ళు. కావాలంటే బుడ్డ కెమెరాలలో చూసుకోండి అన్నట్టు మాట్లాడుతాండ్రు. धक्का मुक्की से हमें कुछ होता नहीं है, मगर ये एंट्रेंस है पार्लियामेंट हाउस की और हमारा अधिकार है अंदर जाने का. और बीजेपी के जो मेंबर्स हैं वो हमें अंदर जाने से रोक रहे थे. सेंट्रल इशू है जो आप लोग मांग कर रहे हैं अमित शाह के रेजिग्नेशन को लेकर. नहीं, सेंट्रल इशू है कि ये कॉन्स्टिट्यूशन पर आक्रमण कर रहे हैं और जो अंबेडकर जी की मेमोरी है उसका अपमान कर रहे हैं. గల్లీలనే అనుకున్నాం, ఢిల్లీలో కూడా చలికాలం మీటింగులు లీడర్ల ఫైటింగులతో జోరుగానే నడుస్తున్నాయి కదా అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్ సమస్యల మీద చర్చ చేసుడేమో గాని లీడర్ల లొల్లులతోనే మీటింగులన్నీ ముగిసిపోతున్నాయని కోపానికి వస్తున్నారు ఇంకింత మంది.